ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. హాయ్ సార్. రండి రండి. మీరు పిల్లి నరసింహ గారు కదూ? ఏమంటున్నారు? ఏం లేదు, పిల్లి నరసింహ అంటే మీరేనా అని అడుగుతున్నారు. అవునండి, నేనే పిల్లి నరసింహ, పిల్లి పద్మనాభసింహ గారి మనమన్నండి. ఈ ఊర్లో నాకు వడ్డీ వ్యాపారస్తుడిగా చాలా మంచి పేరుంది. ఏమనుకోకండి, ఈయన కొంచెం వినపడదు. నోర్మి, ఆ విషయం ఆయన అడిగాడా? సారీ. అదేం లేదండి, నాకు అన్నీ బాగానే వినపడతాయి. అర్థమైందిలేండి, కూర్చోండి. కూర్చోండి. చూడండి సార్, ఈ చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులు పెడితే 10 ఇంతలు వడ్డీ తీసుకోవచ్చు. అంటే 10 రూపాయల వడ్డీ తీసుకోవచ్చు. 10 రూపాయల వడ్డీనా? నేను 5 రూపాయల వడ్డీనే ఎక్కువ అనుకుంటే వీళ్ళు 10 రూపాయల వడ్డీ ఇస్తానంటున్నారు. రమేష్, మన పాలసీ గురించి చెప్పు. సార్, 1 ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ఉందండి. అలా డిపాజిట్ చేస్తే 1 ఇయర్ తర్వాతే మీరు డబ్బు తీసుకోవాలి. ఏమంటున్నాడు? 1 సంవత్సరానికి డిపాజిట్ చేస్తే సంవత్సరం తర్వాతే తీసుకోవాలంట. అలాగే డబ్బు కట్టడం మధ్యలో ఆపకూడదు. తర్వాతే డబ్బు రిటర్న్ వస్తుంది. వడ్డీ మాత్రం నెల నెల వస్తుంది. దీనికి మీకు ఓకేనా? మళ్ళీ ఏమంటున్నాడు? నెల నెల వడ్డీ ఇచ్చేస్తారా? అవును. చూడండి సార్, కండిషన్ ఓకే అనుకుంటే సంతకం చేసి డబ్బు డిపాజిట్ చేయండి. అగ్రిమెంట్ పేపర్ బాగా చదివి నచ్చితేనే సంతకం చేయండి, లేకపోతే వద్దు. నరసింహ, ఊళ్ళో అందరి చుట్టూ తిరిగి వడ్డీలు వసూలు చేసుకునే కన్నా ఇలా చిట్ ఫండ్ కంపెనీలో డబ్బు డిపాజిట్ చేస్తే నువ్వు కాళ్ళడిగేలా తిరగకుండానే నెల నెల వడ్డీ నీ దగ్గరకు వచ్చేస్తుంది.